ప్రేమపురుడు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. ప్రియులరా, మీరు కూడా ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తూ ఉత్తరాల ద్వారా, ఫోన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నందుకై మీకు వందనాలు. మీలో చాలామంది ఈ కార్యక్రమం అనంతరం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ ప్రార్థనల ద్వారా గొప్ప అద్భుతాలు మేము పొందుకుంటున్నాం పాస్టర్ గారని మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఘనత ఎవరికి. ప్రతి వారు కూడా ఘనపరచబడాలని, ప్రతి వారు కూడా ఏదో ఒక రీతిగా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని, అందరూ నన్ను ఘనపరచాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఇష్టపడాలి అనేటటువంటి దృక్పథం మనందరిలో కూడా ఉంటుంది. ఘనత ఎవరికి దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు అనంటే, ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, తన నామమును ఎరిగిన వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవునికి ఒక విశిష్టమైన నామం ఉంది. ఆ నామాన్ని గురించి మనం ఆలోచించేస్తే, శాశ్వతుడు దేవునికి ఉన్నటువంటి నామం. దేవుడైన యెహోవా మోషేకు మండుచున్న పొదలో ప్రత్యక్షమై నీ పేరేంటని మోషే అడిగినప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను అని ప్రభు చెప్పాడు. నేను ఉన్నవాడను అనగా నేను ఎప్పటి నుంచి ఉన్నవాడిని అంటే, నేనే ఆది అయి ఉన్నాను, నేనే అంతమై ఉన్నాను, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేను నా అంతటా నేను ఉన్నవాడిని. దేవుడు అనబడినటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే, ఎవరో కలుగు చేస్తే, ఎవరో చెబితే ఒక వ్యక్తి దేవుడైపోవడం కాదు, కానీ తనంతటకు తానుగా ఉన్నటువంటి వాడై ఉండాలి దేవుడు అనేవాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అని అనగా, నేను నా అంతట నేనే ఉన్నాను. నేను ఎవరినంటే శాశ్వతుడును, నేను యుగ యుగాలు ఉండేటటువంటి వాడిని. నాకు ఒక నామం ఉంది, ఆ నామమే యెహోవా. ఈ యెహోవా అనేటటువంటి నామము బలమైన దుర్గం అని సామెతలు 18:10 అంటున్నాడు. కాబట్టి దేవుని నామం బలమైన ఒక కోట గోడ లాంటిది. దాంట్లోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని కీర్తన గ్రంథం 9:10 అంటున్నాడు. అలాగే నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారికి దేవుడు ఏమిస్తాడంటే, ఆయన ఒక బలమైన దుర్గంగా ఉండి వారికి ఘనతనిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఘనపరుస్తానంటున్నాడు. అంటే ఏంటి ఆయన ఇచ్చే ఘనత అంటే, God will rise a person to the high secure place. If you know the name of God, God will going to raise you to the higher secure place. దేవుడు నామాన్ని వెరిగినట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన భద్రతతో కూడిన, అత్యంత భద్రతతో కూడిన స్థలములోనికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనములో యెహోషాపాతు ఈ విధంగా అంటున్నాడు, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యోధా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి, అతని ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఐశ్వర్యం కలిగింది, ఘనత కలిగింది. అది ఎవరిచ్చింది అనంటే, యెహోషాపాతు రాజుకు దేవుడు అనుగ్రహించింది. యెహోషాపాతు రాజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నమ్మిక కలిగినటువంటి వాడు, అలాగే దేవునిని ఎరిగినవాడు. అందువలన దేవుడు ఏం చేశారంటే, అతనికి ఈ ఘనతను దయచేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడవచ్చు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనములో, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును అని యోబు అంటున్నాడు. నాకు ఎడతెగని ఘనత కలుగును. నాకు ఘనత అనేది
ఈరోజు ఉండి రేపు పోయేది కాదు, లేక ఒక పదవి లాంటిది కాదు, అది 2 రోజుల నుండి పోయేది కాదు, 4 రోజుల నుండి పోయేది కాదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది. నాకు ఘనతనిచ్చేవాడు దేవుడు. కాబట్టి ఎందుకు నా ఘనత అంటే, యోబు కూడా దేవుని ఎరిగినవాడు కాబట్టి దేవుడు అతనికి ఎల్ల వేళలా ఘనత కలిగిస్తాడని అతను ఎరిగిన వాడై నాకు ఎల్లప్పుడూ కూడా ఘనత కలుగుతుంది అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఈ నామాన్ని ఎరిగిన వారైతే, ఈ నామాన్ని తెలుసుకునేటువంటి వారైతే ఈ ఘనతను మీరు కూడా పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు మన ధ్యానంలో రెండవది, తన యజమానిని మన్నించువానికి ఘనత కలుగును. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనములో, అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనత నొందును. ఒక వ్యక్తి అంజూరపు చెట్టును పెంచినట్లయితే దాని ఫలాన్ని తప్పక తింటాడు. తన యజమానిని మన్నించేటటువంటి వాడికి తప్పకుండా ఏముంటుందంటే ఘనత కలుగుతుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. తన యజమానిని మన్నించుట అనగా తన యజమాని విషయాలను చూచుకొనుట, తన యజమానికి ఉన్నటువంటి పనులు, వాటి విషయాలు జాగ్రత్తగా చూచుకునే వానికి ఘనత కలుగుతుందని దేవుని యొక్క వాక్యము మనకు తేటగా తెలియజేస్తుంది. దేవుని వాక్య భాగంలో పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్తూ తలాంతుల గురించి చెప్పాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు అనగా ఇంచుమించు 1 తలాంతు 3,600 రూపాయలు, 5 తలాంతులు అనగా 18,000 రూపాయలు. అయితే 18,000 రూపాయలు ఇచ్చి, అయ్యా నువ్వేం చేస్తావంటే, నేను దూరదేశానికి వెళుతున్నాను, నా డబ్బు నీ దగ్గర ఉంచుకో, ఈ ఉన్నటువంటి డబ్బుతో నువ్వేం చేస్తావంటే వ్యాపారం చేయి, వ్యాపారం చేసి దీన్ని ఏం చేస్తావంటే దీన్ని రెట్టింపు చేయి అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ యొక్క 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు వ్యాపారం చేశాడు, మరి 5 తలాంతులు సంపాదించాడు. 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు 4 సంపాదించాడు, 1 తీసుకున్నటువంటి వాడు ఆ 3,600 రూపాయలు తీసుకుని వెళ్ళి తన యొక్క మరి రుమాలులో కట్టి వాటిని దాచిపెట్టాడు. దాచిపెట్టినటువంటి సమయంలో యజమానుడు లెక్క చూసుకోవడానికి రానే వచ్చాడు. ఈ 5 ఇచ్చినటువంటి వాడిని పిలిచి, అయ్యా నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నీవు ఆ తలాంతులతో ఎన్ని తలాంతులు సంపాదించావు అంటే, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను మరి 5 తలాంతులు సంపాదించాను, ఇదిగో నీ డబ్బు అని ఇచ్చాడు. అప్పుడు ఆ యజమానుడు ఈ విధంగా అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానిని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. మత్తయి 25:21లో ఈ మాట మనం చూసాం. యజమానిని మన్నించడం అంటే, యజమాని మనకు చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ మనకు అప్పచెప్పినప్పుడు, చిన్న చిన్న బాధ్యతలు మనకు అప్పచెప్పినప్పుడు వాటి విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి యజమాని విషయంలో మనము నమ్మకాన్ని కనబరిచినట్లయితే, మన్నించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఘనపరిచేవాడిగా ఉంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనములో, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండను. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరుచును. మనము దేవుని సేవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఘనపరుస్తాడు. మనము యజమానిని మన్నించేటటువంటి బిడ్డలమైతే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే మనల్ని, మన కుటుంబాలను ఘనతకు పాత్రలుగా మనం చేసేవాడై ఉన్నాడు. అలాగే ఈరోజు మన ధ్యానంలో 3వ విషయం,